కాకినాడ నగరంలో స్థానిక పల్లంరాజు నగర్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని విశిష్ట పూజాది కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గంగోత్రి శ్రీను మాట్లాడుతూ కాకినాడ పల్లంరాజు నగర్లో గల శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా వేకువజాము నుండే సాయిబాబా వారికి కాగడ హారతి, పంచామృతాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అదేవిధంగా భారీ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగిందన్నారు. గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ధరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ గురు పౌర్ణమి విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నున్నా సూర్యనారాయణ, ట్రెజరర్ నైనాల గాంధీ, కమిటీ సభ్యులు మాదిరెడ్డి సత్యనారాయణ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. जय जय साई ओम साई श्री साई साई मोहन बाबा साई साई ఎదరండి శ్రీనివాస్ గారు ఎదరండి సార్. ఓకే స్టార్ట్. పల్లవరాజు నగర్లో రోడ్ నెంబర్ 1 పల్లవరాజు నగర్లో అపురూపంగా పల్లవరాజు నగర్ భక్తులేంటి, ఇక్కడికి వచ్చే భక్తులేంటి, కార్యకర్తలేంటి, ఈ గుడి అభివృద్ధి చేసే మహానుభావులు అందరూ కూడా ఈ గుడి యొక్క అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి ఈరోజు చాలా పవిత్రతగా చాలా అందరూ భక్తులు సంతోషపడేలాగా బాబా అలంకరణ ఏంటి, బాబా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల వసతులు సపోయాలు ఏంటి అని బాగా చేస్తున్న కమిటీ మెంబర్లు, అలాగే నైనాల గాంధీ గారు, అలాగా నున్న సూర్యనారాయణ గారు, ఇంకా సత్యనారాయణ గారు, ఈశ్వరరావు గారు, మేడం పేరు సురేఖ మేడం గారు, నాన్నగారు, ఇంకా తదితరులు మొత్తం పెద్దలందరూ కూడా ఈ గుడి యొక్క అభివృద్ధి కోసం చాలా కష్టపడి ప్రతి భక్తుల్ని ప్రేమతో పిలిచి వాళ్ళందరూ కూడా ఆదర్శవంతులు అయ్యేలాగా ఈ గుడి యొక్క అభివృద్ధికి పాల్గొని మాకెంతో సపోర్ట్ ఇచ్చి ఆ కమిటీ వాళ్ళకి అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో చేస్తున్న భక్తులు. అలాగే ఈ ఒక అన్నదానం కార్యక్రమం కూడా ఎప్పుడు వేలాది మందికి పెడతాం. ఈరోజు కూడా అలాగే అందరు వేలాది మందికి వీళ్ళని భేదం లేకుండా కలమతాలు అంటే ఎటువంటి మతాల భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అన్నదానం పెడదాం అనే సురేఖ మేడం గారి ప్లానింగు, ఆ నైనాల గాంధీ గారి ప్లానింగు, అలాగే సూర్యబాబు గారి ప్లానింగు, ఇలాగే పెద్దలు సత్యనారాయణ గారి ప్లానింగ్ అందరితో కలిసి మేము ఈ కార్యక్రమం చక్కబెడుతున్నాం. ఇది మాట్లాడుతున్నా నేను గంగోత్రి శ్రీను. నేను ఈ గుడికి ఒక పెద్దగా నన్ను కేటాయించి నాకు ఈరోజు మాట్లాడే అవకాశం కలిగించారు బాబా సన్నిధిలో. దీనికి మాకు సపోర్ట్ ఇచ్చింది కూడా రాజకీయ నాయకుల్లో కొండబాబు గారు, లబ్బాయి గారు, శర్మ గారు, వర్మ అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మంచి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా మమ్మల్ని గౌరవిస్తున్నారు. మేము వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మున్సిపాలిటీ సబ్జెక్ట్కి ఎప్పుడూ గౌరవిస్తున్నాం. గుడి ఎప్పుడు శుభ్రంగా చూస్తున్నారు. ఇది చాలా పెద్ద గుడి అనుకోండి. మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా చక్కగా మాకు గౌరవిస్తూ ఈ గుడిని ఎప్పుడు శుభ్రంగా చూస్తున్నారు. ముగ్గులేని కానీ దీనికైనా చేస్తున్నారు. వాళ్ళందరికీ బాబా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక్కడున్న పెద్దలకి, ఈ వీడియో తీసే మహానుభావులు కూడా మాకు చాలా సహకరించి ఈ గుడి పౌర్ణమి సందర్భంగా ఈ బాబా భక్తులుగా అందరూ కూడా ఈరోజు వీడియో తీసిన పెద్దలకు కూడా మేము నమస్కారం చేస్తున్నాం. కమిటీ వాడికి ఏంటి వీళ్ళందరికీ కూడా ఈ ఏళ్ళ అన్నదానం కూడా వేలాది మంది, ఎంతమంది చెప్పలేము, వేలాది మందికి అన్నదానం జరుగుతుంది. అందుకని మాకందరికీ సపోర్ట్ ఇచ్చిన కెమెరామ్యాన్లకి ఏంటి, సురేఖ మేడం గారికి ఏంటి, నైనాల గాంధీ గారికి, సూర్యబాబు గారికి, మా పెద్ద సత్యనారాయణ గారికి, అందరికీ కూడా ఈశ్వర గారికి ధన్యవాదాలు చెప్తూ
అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. అంటే ఈ గు అంటే అంధకారము, రు అంటే జ్ఞానము. అంటే గురువుకి ఒక దైవ స్నానం ఇచ్చి అంధకారం నుంచి జ్ఞానంలోకి తీసుకెళ్లేదే గురు పౌర్ణమి అని అర్థం అండి. సో అందుకని ఈ సందర్భంగా ఆషాఢ మాసంలో వచ్చి ఈ పర్వదినాన్ని గురు పౌర్ణమిగా జరుపుకుంటాడు. దత్తాత్రేయుడికి అయితేనేమి, మన సాయినాథ్ మహారాజుకి అయితేనేమి, ఇలా గురువులందరికీ కూడా ఈరోజు వ్యాస మహాముని దగ్గర నుంచి అందరికీ కూడా ఈరోజు మన వేదాల ప్రకారం వాళ్ళందరినీ మననం చేసుకొని మనం జ్ఞానం అనే ఒక వెలుగులోకి రావాలని ఈ సందర్భంగా ఆశిస్తూ ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి గంగోత్రి శ్రీని గారు దంపతులకి మరియు సపోర్ట్ చేస్తున్న మిగతా సభ్యులు అందరికీ కూడా ఈ గాంధీ గారు వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ముందుకి ఈ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నా పేరు సురేఖ, దరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు.